హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే మనకు చాలామంది అన్న నేను స్విగ్గీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సో స్విగ్గీలో హైదరాబాద్లో మనకు వర్క్ చేస్తే మనకు ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు, పార్ట్ టైంలో ఎంత వస్తాయి, ఫుల్ టైంలో మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు, 5 గంటలు చేస్తే ఎంత వస్తుంది, 10 గంటలు చేస్తే ఎంత వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. సో వాళ్ళ కోసం ప్రజెంట్ నేను ఇప్పుడైతే స్విగ్గీలో నా తరపున కొంతమందిని అయితే నేను లాస్ట్ 1 వీక్లో కొంతమందిని అయితే జాయిన్ చేయించాను. అట్లనే నేను గత 2 ఇయర్స్గా స్విగ్గీలో డెలివరీ బాయ్స్ని అయితే జాయిన్ చేయించాను అన్నమాట. సో అందులో కొంతమంది ఎర్నింగ్స్ అయితే నేను తీసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ నేను మీకైతే చూపిస్తానన్నమాట. సో లాస్ట్ 6 మంత్స్లో కొందరు ఎర్నింగ్స్ అయితే నేను తీసుకున్నా, వాళ్ళే మీకు నేను ఇప్పుడు చూపిస్తానన్నమాట. సో వాళ్ళ ఎర్నింగ్స్ని బట్టి మీకు 4 గంటలు వర్క్ చేస్తే స్విగ్గీలో ఎంత వస్తుంది, 5 గంటలు చేస్తే ఎంత వస్తుంది, 6 గంటలు చేస్తే ఎంత వస్తుంది, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, 13 గంటలు, 15 గంటలు, 16 గంటలు. సో ఇట్లా ఎన్ని గంటలు చేస్తే మనం స్విగ్గీలో ఎంత సంపాదించవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఎర్నింగ్స్ అయితే షేర్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ రికార్డింగ్లో మీకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ నేను మీకైతే స్విగ్గీలో 4 గంటలు చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇది చూడండి, 4 గంటల 17 నిమిషాలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వెడ్నెస్డే 3 జూలై, ఇది జూలై 3 రోజు అన్నమాట. ఇతను 4 గంటల 17 నిమిషాలు అయితే డ్యూటీ అయితే చేసిండు. ఈ 4 గంటలకు 450 రూపాయలు అయితే స్విగ్గీ తరపున వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్ ఎర్నింగ్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఆర్డర్ ఎర్నింగ్స్, దాని కింద బోనస్ అని ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని పక్కనే ఆర్డర్ ఎర్నింగ్స్ ఏమో 250 రూపీస్, ఈ బోనస్ ఏమో 200 రూపీస్. దీని అర్థం ఏంటిదంటే మనం కొన్ని ఆర్డర్లు డెలివరీ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు సింపుల్గా చెప్తున్నా, ఒక ఆర్డర్కి మనకు 20 రూపీస్ అయితే పడుతుంది అన్నమాట మినిమం. ఆ 20 ఎట్లా అంటే మనకు మినిమం ఒక 4 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అని ఇట్లా రేడియన్స్ అయితే ఉంటుంది అన్నమాట హైదరాబాద్లో. అది టైమింగ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే మనం ఇక్కడ 250 ఆర్డర్ ఎర్నింగ్స్ అని ఉంది కదా. ఈ 250 ఎట్లా అంటే మనం ఒక 12 ఆర్డర్లు కొట్టినాం అనుకోండి, ఇక్కడ 250 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఈ 250 రూపాయలు ఏమో ఆర్డర్లు కొట్టడం ద్వారా వచ్చినాయి. ఈ బోనస్ అని ఉంది చూడండి, బోనస్ ఏమో 200 రూపీస్ వచ్చింది. ఈ బోనస్ అంటే ఏంటిదంటే మనకు పండుగలప్పుడు కానీ లేకపోతే సండే రోజు ఎక్కువ ఆర్డర్లు ఉండే టైంలో ఈ బోనస్ అని మనకు పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఇవి కొన్ని ఆర్డర్లు కొడుతుంటే ఒక్కొక్క ఆర్డర్కి 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు ఇట్లయితే యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో 4 గంటలు చేస్తే మనకి ఇక్కడ ఎర్నింగ్స్ చూసుకున్నారు కదా, 450 రూపాయలు అయితే మనకు వచ్చినాయి అన్నమాట స్విగ్గీలో ఒక పర్సన్కి అయితే. సో ఇక్కడ ఇంకొక ప్లస్ ఆప్షన్ కూడా ఉంది. మీరు అనుకుంటారు మళ్ళీ అన్న ఇప్పుడు 450 రూపాయలు వచ్చింది కానీ దీనికి పెట్రోల్ ఎంత పోతుందని అడుగుతూ ఉంటారు. సో ఈ 450 రూపాయలు వచ్చిందంటే మినిమం మీకు ఖచ్చితంగా చెప్తున్నా సింపుల్గా, ఒక పెట్రోలు 150 నుంచి 200 లోపు అయితే పెట్రోల్ అయితే పోతుంది అన్నమాట. మళ్ళీ 150 పెట్రోల్ పోతే ఏం మిగులుతుంది అన్న, మళ్ళీ 300 మిగులుతాయి కానీ మీరు అనుకుంటారు. సో ఇక్కడ నేను జాయిన్ చేయించిన పర్సన్ అయితే చేసిన మిస్టేక్ ఏంటంటే అతను ఇన్సెంటివ్ టైమింగ్స్ అయితే మెయింటైన్ చేయలేదన్నమాట. ఇన్సెంటివ్ టైమింగ్స్ మెయింటైన్ చేసేది ఉంటే అతనికి ఒక ఎక్స్ట్రాగా 125 రూపాయల నుంచి 175 రూపాయలు అయితే ఇన్సెంటివ్ రూపీస్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. ఈ ఇన్సెంటివ్స్ మనకు ఒక టైం ఇస్తాడు, మధ్యాహ్నం 12 నుంచి 4, రాత్రి 7 నుంచి 11. ఈ 2 షిఫ్ట్స్లో మీరు ఏదన్నా ఒకటి కంప్లీట్ చేస్తే మీకు మినిమం ఒక 100 నుంచి 150 రూపాయల వరకు ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఇక్కడ 4 గంటలు చేసినందుకు బ్రదర్కి 450 రూపాయలు వచ్చినాయి కదా. అతను ఆ 4 గంటలు పర్ఫెక్ట్గా ఆన్ చేసి ఉంచితే అతనికి ఆ 150 రూపాయలు, 100 రూపాయలన్నా 100 నుంచి 150 వరకు ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ రూపంలో ఇక్కడ యాడ్ అయ్యేది. అతను టైమింగ్ పోగొట్టిండు కాబట్టి ఇక్కడ యాడ్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఇన్సెంటివ్ పైసలు కనుక దీనికి యాడ్ అయితే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 4 అవర్స్కి ఎంత అవుతుంది, 600 రూపీస్ అవుతుంది. అంటే మనకు మీద 150 రూపాయలు పెట్రోల్ పోతే మనకు లాస్ట్ వచ్చే ఎర్నింగ్ అయితే ఇదేనన్నమాట. మీకు అర్థం కావడం కోసం ఇన్సెంటివ్ లేని వాళ్ళదే తీసుకున్నా. ఇన్సెంటివ్ లేకుండా మీకు ఆర్డర్ల ద్వారా మాత్రం ఈ అమౌంట్ వస్తుంది. మీరు టైం మెయింటైన్ చేస్తేనేమో ఇన్సెంటివ్ వస్తుంది. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్సెంటివ్ అనేది మనకు పెట్రోల్కి ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం మనం ఎన్ని ఆర్డర్లు కొడతామో దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో పెట్రోలు, దాని మందమే స్విగ్గీ వాడైతే క్యాల్కులేట్ చేస్తాడు అన్నమాట. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. 4 గంటలది అయితే అయిపోయింది. ఇప్పుడు 5 అవర్స్ అన్నమాట.
5 గంటలకు ఎంత సంపాదించవచ్చో చూడండి. ఇక్కడ చూసుకోండి, 5 గంటల 33 నిమిషాలు కనిపిస్తుందా, 760 రూపాయలు అయితే వచ్చాయన్నమాట. ఇది సండే 12th మే. ఓకే, ఇది 760 రూపాయలు. ఇక్కడ చూసుకోండి, మీకు ఆర్డర్ ఎర్నింగ్స్, కస్టమర్ టిప్స్, బోనస్, అడ్జస్ట్మెంట్స్, మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆర్డర్ ఎర్నింగ్స్ ఏమో మనకు 297 రూపాయలు ఇక్కడ వచ్చింది. ఓకే, కస్టమర్ టిప్ ఏమో 20 రూపాయలు అయితే కస్టమర్ టిప్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత బోనస్ ఏమో 440 రూపాయలు వచ్చింది. చెప్పినా కదా, బోనస్ అనేది మనకు సండేస్ కానీ, సండే చూసారు కదా, సండే రోజు పెట్టారన్నమాట, మన సండే రోజు పెట్టారన్నమాట బోనస్ అయితే. ఇట్లా ఈ అడ్జస్ట్మెంట్ అంటే మనకు ఎక్కువ దూరం ఇట్లా ఏదైనా ట్రావెల్ చేస్తే, మన టికెట్ రైడ్ చేస్తే, అంటే కస్టమర్ అడ్రస్ రాంగ్ పెట్టి మళ్ళీ వేరే దగ్గర రమ్మంటే మనం వాళ్ళ దగ్గరకు పోతే ఈ 3 రూపీస్ ఇట్లా అమౌంట్ అనేది డిస్టెన్స్ని బట్టి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. సో ఈ బ్రదర్ అయితే 5 గంటలకు 760 రూపాయలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ 6 గంటలది అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు 6 గంటలో చూసుకోండి. ఇక్కడ 6 గంటల 14 నిమిషాలు అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకోండి, 6 గంటలకు 569 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే, ఇవరిదాకా మీరు 5 గంటలు చూసిన దాంట్లో ఏమో 700 రూపాయలు ఉన్నాయి. కాకపోతే అందులో బోనస్ ఎక్కువ ఉంది. బోనస్ ఎందువల్ల ఎక్కువ ఉన్నది, ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు బోనస్ ఎక్కువ వచ్చింది. ఇది సండే కాదు, ఇది నార్మల్ డే, ఒక మండే లాంటిది, ఒక వీకెండ్ కాకుండా నార్మల్ డేలో మనకు 6 గంటల్లో 569 రూపీస్ వచ్చినాయి. ఈ 569 రూపీస్ కూడా 13 ఆర్డర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు, 13 ఆర్డర్స్ అని ఉంది. ఇక్కడ 6 గంటల్లో 13 ఆర్డర్లు డెలివరీ చేసిండు. 13 ఆర్డర్లు కొట్టినందుకు 569 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ దీనికి 569 రూపాయలకి ఇక్కడ మీరు చూసారు కదా, 25 ఆర్డర్లకు 300 రూపాయలు ఎక్స్ట్రా అని ఉంది. ఇది ఇన్సెంటివ్ అన్నమాట. 31 ఆర్డర్స్కి 425 అని ఉంది. మీకు చెప్పాను కదా ఇన్సెంటివ్ అని. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక రోజు డ్యూటీ ఆన్ చేస్తారు అనుకోండి, 25 ఆర్డర్లు కనుక కొడితే మీకు 300 రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. అంటే ఈ 300 కూడా మీరు కలుపుకుంటే ఇప్పుడు 13 ఆర్డర్లు ఆల్రెడీ ఇక్కడ కొట్టారు, ఇంకొక 12 కనుక కొట్టేది ఉంటే 300 రూపీస్ అయితే ఇది యాడ్ అయ్యేదన్నమాట. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఈ బ్రదర్ అనేది ఇన్సెంటివ్ యాడ్ అవ్వక ముందు కొట్టిన అమౌంట్నే నేను మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ 13 ఆర్డర్లు కొడితే మీకు ఆల్రెడీ చెప్పిన ఇన్సెంటివ్ అనేది 100 నుంచి 150 రూపాయల వరకు మనకు డైలీ యాడ్ అవుతుంది. కాకపోతే టైమింగ్స్ మెయింటైన్ చేయకపోతే యాడ్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రదర్కి ఏంటిదంటే, ఇతను నాకు ఈరోజు డ్యూటీ చేసిండు కదా, ఇన్సెంటివ్ అనేది రేపు పొద్దున 8 గంటలకైతే ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఓకేనా, రైట్. దీని తర్వాత ఇక మీకు ఆల్రెడీ సింపుల్గా అన్నీ చెప్పేసుకుంటా పోతా, ఎన్ని గంటలకు ఎంత వస్తాయని. లేట్ అవుతుంది, వీడియో కూడా లాంగ్ అవుతుంది. సో ఇంతకుముందు 6 గంటలు చూపించిన కదా, ఇప్పుడు 7 గంటలు చూపిస్తాను. చూసుకోండి, ఇక్కడ 7 గంటలు చేసినందుకు 998 రూపాయలు అయితే వచ్చినాయి. ఓకే, ఇక చూసారు కదా, ఇక ఇన్సెంటివ్స్ నేను మీకు చెప్పాను కదా, ఇన్సెంటివ్స్ మీరు టైమింగ్స్ కనుక మెయింటైన్ చేస్తే ఇక ఇన్సెంటివ్ 185 రూపాయలు ఇక్కడ ఇన్సెంటివ్ యాడ్ అయింది. ఓకేనా, ఇట్లా ఇన్సెంటివ్ అనేది టైమింగ్స్ మెయింటైన్ చేశారనుకోండి మీకు బెనిఫిట్ అన్నమాట. ఇన్సెంటివ్ డబ్బులు పెట్రోల్ పోయినా కూడా మీకు ఫుల్ అమౌంట్ ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్ మీకు మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, 7 గంటల్లో మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ 8 గంటల్లో ఎంత వస్తుందో తెలుసుకుందాం. చూసుకోండి, ఇక్కడ 7 గంటల 50 నిమిషాలు 860 రూపాయలు. ఇందాక మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చచ్చు, అన్న ఎవరిదాకా 7 గంటలకు 1000 రూపాయలు చూపెట్టినావు, ఇక్కడ 8 గంటలకు 800 చూపిస్తున్నావు అంటే ఇక్కడ ఇన్సెంటివ్ పోగొట్టుకున్నాడు బ్రదర్. చూసుకోండి, ఆర్డర్ ఎర్నింగ్స్ ఉంది, కస్టమర్ టిప్స్ ఉంది, బోనస్ ఉంది, కానీ ఇన్సెంటివ్ లేదు. ఇన్సెంటివ్ లేదంటే దాని అర్థం ఏంటిది, టైమింగ్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు టైమింగ్ కూడా మెయింటైన్ చేసి ఉంటే ఇది 1000-1100 దాటేది అన్నమాట. సో మంచిగా ఇన్సెంటివ్ టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఆర్డర్లు కరెక్ట్ కొట్టి ఎటువంటి ప్రాబ్లం చేయకుండా పోతే మీకు మినిమం 8 గంటలకు ఒక పెట్రోల్ పోను 800 నుంచి 1000 వరకు అయితే మిగులుతుంది అన్నమాట. నెక్స్ట్ 8 గంటలు చెప్పేసిన. నెక్స్ట్ 9 గంటలది అన్నమాట. 9 గంటలకు మళ్ళీ 822. ఇక్కడ మీరు చూసారు, అవర్స్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి ఎర్నింగ్స్ తక్కువ అవుతున్నాయి. సో ఎర్నింగ్స్ ఎందుకు తక్కువ అవుతున్నాయి అంటే ఇన్సెంటివ్ పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సెంటివ్ లేకుండా మీరు డ్యూటీ చేస్తే మీకు పెట్రోల్ పైసలు రావు. పెట్రోల్ పైసలు రాకపోతే మళ్ళీ ఇళ్ళకల్లే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది మీరు డ్యూటీ చేసేటప్పుడు టైమింగ్స్ మిస్ అవ్వకండి. ఓకేనా, నెక్స్ట్ 9 గంటలది అయిపోయింది. ఇప్పుడు 10 గంటలది చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ 10 గంటలది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, 10 గంటల్లో 1007 రూపాయలు వచ్చినాయి. ఓకే, 1007 రూపాయలు 10 గంటల్లో. నెక్స్ట్ 11 గంటలు చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, 11 గంటలు ఇక్కడ 2000 రూపాయలు అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇది 2000 ఎందుకు వచ్చిందంటే, ఇది నార్మల్గా ఇది ఏ రోజు సండే 21 ఏప్రిల్. అయితే ఈ ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడం గల కారణం ఏంటిదంటే, ఆ రోజు మనకు ఒక్కొక్క ఆర్డర్ 100 రూపాయలు పడ్డది అనుకోండి. అంటే లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్లు ఎక్కువ డెలివరీ చేసాం అనుకోండి, మనకు 20 ఆర్డర్లకి ఒక్కొక్కటి 100 రూపాయలు పడ్డది అనుకోండి, 2000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ 11 గంటలలో 2000 రూపాయలు వచ్చింది అనేది అంటే మీరు అప్పుడు ఆ రోజు
ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చిందని దాని అయితే అర్థం అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అన్నీ మీకు చూపిస్తుంది. ఇక్కడ సాటర్డే 20 రోజు 6 గంటలకు 454, నెక్స్ట్ ఇట్లా అన్నీ ఇట్లా చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ 12 గంటలది అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సండే 28 రోజు 12 ఏప్రిల్ రోజు 1150 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 12 గంటలకు 2150 వచ్చింది. సో ఇక్కడ 12 గంటలకు అమౌంట్ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే మీరు తిరిగే డిస్టెన్స్ని బట్టి మీకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక రోజు 100 కిలోమీటర్లు తిరిగిర్రు, అప్పుడు మీకు 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి. ఓకే, నెక్స్ట్ అదే ఆర్డర్లు 20 కొట్టిర్రు, కానీ 20 ఆర్డర్లకు 1000 రూపాయలు అయింది. అదే మీరు నెక్స్ట్ డే అప్పుడు 10 ఆర్డర్లే 20 ఆర్డర్లే కొట్టిర్రు, కానీ అన్ని లాంగ్ ఆర్డర్లు కొట్టిర్రు. 100 రూపాయల ఆర్డర్లు 20 అన్ని లాంగ్ ఆర్డర్లు కొడితే అప్పుడు 2000 అవుతాయి అన్నమాట. సో ఎర్నింగ్స్ అనేటివి మీరు తిరిగిన డిస్టెన్స్ని బట్టి మీరు ఎక్కువ దిగిరి అనుకోండి ఎక్కువ వస్తాయి అన్నమాట. అది మనకు ఆర్డర్ ఎంత దూరం పడితే అంత బెనిఫిట్ అయితే మనకు ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 12 గంటలు చూసేసారు. నెక్స్ట్ 13 గంటలది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ 13 గంటల్లో చూసుకోవచ్చు. 13 గంటల్లో 2100 రూపాయలు అయితే కనిపిస్తుంది కదా, ఇది 13 గంటలది అన్నమాట. నెక్స్ట్ 15 గంటలది కూడా చూపిస్తా. 15 గంటల్లో ఈ బ్రదర్ అయితే 1635 రూపాయలు అయితే చేసిండు అన్నమాట. ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ 16 గంటలది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం సండే 24 రోజు 16 గంటలకు 2384 రూపాయలు వచ్చినాయి. ఓకే, సింపుల్గా ఇప్పుడు నేను మీకు ఒక ముచ్చట చెప్తా క్లారిటీగా, లాస్ట్ ఒకటి చెప్పి ఎండ్ చేసేస్తా వీడియో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని గంటలు చేస్తారో నార్మల్గా 4 అవర్స్ చేస్తారనుకోండి, మీకు పెట్రోల్ పోను ఒక 300 to 500 వరకు వస్తాయి. నెక్స్ట్ 6 అవర్స్ కనుక చేస్తారనుకోండి 400 to 600 వరకు పెట్రోల్ బోన్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ 10 గంటలు చేశారనుకోండి మీకు హైదరాబాద్లో పెట్రోల్ బోను 800 నుంచి 1000 రూపాయల వరకు అయితే వస్తాయి అన్నమాట. ఇది ఎర్నింగ్స్ అయితే నార్మల్గా కొన్ని గంటలకు మీకు అందాజ అయితే మీకు చెప్పిన, మీకు యావరేజ్గా అర్థం కావాలంటే ఇప్పుడు చూసినాయన్నీ నేను కొంతమంది డిఫరెంట్ డెలివరీ బాయ్స్ దగ్గర కలెక్ట్ చేసినాయి, అవి నా తరపున జాయిన్ అయిన డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి కలెక్ట్ అయితే చేశానన్నమాట. నార్మల్గా మీరు స్విగ్గీలో ఎన్ని గంటలు చేస్తే మీకు అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా కూడా స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్విగ్గీ న్యూ జాయినింగ్ గ్రూప్ అనే ఒక గ్రూప్ లింక్ అయితే ఇస్తానన్నమాట. అందులో మీ పేరు మొబైల్ నంబర్ నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినాక నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియోనైతే పంపిస్తాను. ఆ వీడియో పంపించిన తర్వాత నాకు మ్యాక్సిమం అందులో జాయినింగ్ ఫీజు అయితే హైదరాబాద్ గురించి చెప్తున్నా 2 రూపాయల నుంచి 350 రూపాయలు అయితే జాయినింగ్ ఫీజు హైదరాబాద్లో ఉంటుంది. అది మీరు డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలనే వీడియో పంపిస్తానని చెప్పాను కదా, ఆ వీడియోలో క్లారిటీగా మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసే సెక్షన్ దగ్గరకు వచ్చినాక మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. మళ్ళీ మీరు అందరు నన్ను అడుగుతారు, అన్న అమౌంట్ ఎంత పే చేయాలి, అమౌంట్ ఎంత పే చేయాలి. నాకు కూడా తెలియదు అమౌంట్ ఎంత పే చేయాలండి. నార్మల్గా వాటి ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అది 2 రూపాయల నుంచి 350 రూపాయల వరకు డిఫరెంట్ ఏరియాలతో ఉంటుంది అన్నమాట. కొన్ని ఏరియాలకు 2 రూపాయలు ఉండొచ్చు, కొన్ని ఏరియాలకు 49 ఉండొచ్చు, కొన్ని ఏరియాలకు 99 ఉండొచ్చు, కొన్ని ఏరియాలకు 149 ఉండొచ్చు, కొన్ని ఏరియాలకు ఏమో 199, కొన్ని ఏరియాలకు 249, కొన్ని ఏరియాలకు 299, కొన్ని ఏరియాలకు 349. సో ఇట్లా ఏరియాలను బట్టి మనకు జాయినింగ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ జాయినింగ్ ఫీజు కట్టిన తర్వాత మీకు ఒక మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్లో మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కింద ఒక గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీ పేరు మొబైల్ నంబర్ నాకు సెండ్ చేయండి. సెండ్ చేసినాక నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో పంపించిన తర్వాత దాన్ని ఫాలో అయిపోయి జాయినింగ్ ఫీజు ఆ అమౌంట్ కూడా పే చేసిన తర్వాత మీ అకౌంట్ 2-3 గంటల్లో యాక్టివేషన్ అయిపోతుంది. తర్వాత నుంచి మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ గ్రూప్ ఇచ్చాను కదా అని గ్రూప్లో డైరెక్ట్ మెసేజ్లు అయితే వేయకండి. జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ స్విగ్గీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వండి. అనవసరంగా జాయిన్ అయ్యి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, ఎందుకంటే ఆ కామెంట్లు నేను తీసుకొని నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట.
ఓకేనా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.